కాలిపోయినై, ఒక సేరు మాడి మసయింది. ఏం చేస్తాడు? ఈ మసే వడ్డిద్దామనుకుని బ్రాహ్మణార్థానికి 3 బ్రాహ్మణ్ణి పిలిచాడు. 2 రామన్నారు. ఒకడు అంతే చిక్కలేదు. సరే తాతతద్దినం ఇలా తగలడింది. ఇక వేట ఎలా వెలగబెట్టానో అనుకుంటూ లేడికోసం బయలుదేరాడు. అనుకున్నంత పని అయింది. గరికమేసి లేడి ఎటోపోయింది. పాపం కాళ్ళీడ్చుకుంటూ ఖాళీచేతుల్తో ఇంటికి చేరాడు. మన బంట్రోతుకి 3 ఎకరాల పొలముంది. అందులో 3 పుట్లు వడ్లు పండుతాయి. వాటిలో 2 పుట్లు తాలు, 1 పుట్టి తప్పలు. ఇక వాడు తినేదేమిటో మీరే ఆలోచించండి. తాలు పండినా తప్పలు పండిన తహసీల్దారుకు శిస్తు చెల్లించక తప్పేదేముంది? ఆయేడు పండిన పంటకి మన బంట్రోతు 3 డబ్బులు శిస్తు కట్టాడు. అందులో 2 డబ్బులు చెల్లలేదు, 1 మారలేదు. తహసీల్దారుకి కోపం వచ్చి జుట్టుపట్టుకుని ఈడ్చుకురా వాణ్ణని తన జమానుని పంపించాడు. జమాను వచ్చి మన బంట్రోతును పట్టుకుపోయాడు. తహసీల్దారుగారు బంట్రోతును 3 గుద్దులు వేయమని ఆర్డర్ ఇచ్చారు. కాని మన బంట్రోతు పంట పండి అందులో 2 గుద్దులు తగలలేదు. 1 తప్పిపోయింది. బ్రతుకుజీవుడా అని మళ్లీ కొంపచేరుకున్నాడు. వాడికి ప్రతి ఏటా ఇలాగే జరుగుతుంటుందట. చూశారా ఎంత అదృష్టవంతుడో!